Dheeraj, your optional is anthropology, kada? So, what do you think anthropology as an optional subject? As an optional subject, I think it has many things to offer. Unique perspectives untai, attitudes untai. It's like a lens to look at the world around us and our experiences to reflect upon them. But there is this hype, unnatural hype. షార్ట్ సిలబస్ అని తక్కువ టైంలో అయిపోతుంది. ఒకప్పుడు 2017 టైంలో ఆంథ్రోపాలజీకి లైక్ 360s రావడం, ఆ టైం రావడం, అప్పుడు చాలా హైప్ వచ్చింది ఆంథ్రోపాలజీకి. బట్ ఈ ఇయర్ పేపర్ ఐ థింక్ ఇట్ వాజ్ ఎ టెస్టమెంట్. అట్లా కాదు, దే ఆర్ ఇట్ షోస్ దట్ యూపీఎస్సీ ఈస్ ట్రైంగ్ టు లెవెల్ ఆల్ ఆప్షనల్స్ అని. దే ఆర్ ట్రైంగ్ టు ఎంతమంది ఎక్కువ మంది తీసుకుంటే దే ట్రై టు ఇంక్రీజ్ ద డిఫికల్టీ ఆఫ్ దట్ పేపర్ సో దట్ ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది అని. సో లైక్ ఐ థింక్ 50 to 60% ఆఫ్ ద పేపర్ ఈస్ మేనేజబుల్, కొంచెం స్టాటిక్గానే ఉంటుంది. బట్ మిగతా పార్ట్స్ ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ హై, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు సర్వీస్ ద గుడ్ వన్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ అట్లా కావాలి అంటే దే ఆర్ ఆస్కింగ్ పెరిఫెరల్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పటిదాకా అడగని క్వశ్చన్స్, ఇప్పటిదాకా టచ్ అయిన ఏరియాస్, అసలు ఇట్లాంటి ఒక ఏరియా ఉంటుందా అని డౌట్ రావడం. అండ్ దే ఆర్ ఆస్కింగ్ అవుట్ సైడ్ ఆంథ్రోపాలజీ, సోషాలజీ క్వశ్చన్స్ అడగడం. విలియం ఈ ఇయర్ పేపర్ 1లో విలియం ఆక్బాన్ అండ్ టెక్నాలజికల్ ల్యాగ్, కల్చరల్ ల్యాగ్ అని అర్జున్ అప్పాదురై గురించి అడగడం. సో గ్లోబలైజేషన్ స్టడీస్లో ఉంటారు ఆయన. లైక్ అండ్ ఐటీ టెక్నాలజీస్, ఇన్ కంప్యూటర్ టెక్నాలజీస్ ఏం వాడతారు ఫీల్డ్ వర్క్లో అని అడగడం. లైక్ దీస్ వర్ నెవర్ హర్డ్ బిఫోర్ ఇన్ ప్రిపరేషన్. ఏ టెస్ట్ సిరీస్లో ఉండదు, ఏం ఉండదు, అన్లెస్ లైక్ యూ హ్యావ్ ఎ వెరీ బ్రాడ్ రీడింగ్ అండ్ సోషాలజికల్ ఐడియా కొంచెం ఉంటే తప్ప you will not be able to read anything. Okay, so this is completely a misconception that anthropology is a small subject. Relatively small గానీ if you go into the depth చాలా వైడ్ సబ్జెక్ట్ అది. దెర్ ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. అది ఇట్స్ ఎ రాంగ్ థింగ్ టు స్టే. నేనైతే రాంగ్ థింగ్ అని చెప్తాను. ఇంకొక క్యాచీ స్టేట్మెంట్ ఏంటంటే డైనమిక్ అని చెప్పడానికి అమిత్ నారాయణ ఉన్నాడు కదా, ఐ థింక్ తెలంగాణ క్యాడర్ అవుతుంది ఐఏఎస్, ఇప్పుడు 21లో వచ్చింది. హీ సెడ్ దట్ అనమాట వెరీ పర్టికులర్లీ. అప్పటి టాపర్స్ ఇప్పుడు రాస్తే వాళ్ళు క్లియరే కారు, అప్పట్లాగా లేదు పేపర్ అని. హీ వాజ్ వెరీ లైక్ బ్లంట్లీ హానెస్ట్గా ఉన్నాడు వెన్ హీ సెడ్ దట్. అది వీ నో అనమాట. వెన్ యూఆర్ సీరియస్ క్యాండిడేట్ యూ విల్ అండర్స్టాండ్ దట్. మీరు రాసి మీకు ఎన్ని మార్కులు వచ్చినా మీకు మార్క్ షీట్ చూసుకున్నప్పుడు దెన్ యూ విల్ అండర్స్టాండ్. అంతలో ఏమి అంత కేక్ వాక్ కాదు. దట్స్ ఎ రాంగ్ ఐడియా, మిస్కన్సెప్షన్.